యూట్యూబ్ క్రియేటర్స్ అందరికి ఒక అదిరిపోయే గుడ్ న్యూస్. యూట్యూబ్ అయితే ఒక కొత్త ఫీచర్ ని రిలీజ్ చేసింది. ఎవరైతే కొత్తగా ఛానల్ పెట్టి వ్యూస్ రాక 4000 గంటల వాచ్ టైం రాక మానిటైజేషన్ ఎప్పుడవుతుందా అని చెప్పేసి ఎదురు చూసే వాళ్ళకి ఇది ఒక వరం అనే చెప్పొచ్చు. మన వీడియోస్ కి వ్యూస్ రావాలన్నా, వాచ్ టైం పెరగాలన్నా టైటిల్ అండ్ అలాగే థంబ్నెయిల్ ఈ రెండు చాలా ముఖ్యం కదా. అందుకే యూట్యూబ్ టెక్స్ట్ అండ్ కంపేర్ అనే ఒక కొత్త ఫీచర్ ని రిలీజ్ చేసింది. దీంతో మనం ఒక వీడియోకి 3 టైటిల్స్ అండ్ అలాగే 3 థంబ్నెయిల్స్ ని మనం టెస్ట్ చేయొచ్చు. దీన్ని ఎలా యూజ్ చేయాలి, దీని వల్ల మనకు వ్యూస్ ఎలా పెరుగుతాయి, వాచ్ టైం ఎలా పెరుగుతుంది అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి నంద్యాల్. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేసి హైప్ కూడా చేయండి. అయితే ఒక ఛానల్ ప్రమోషన్ అయితే చూద్దాం. ఛానల్ నేమ్ వచ్చేసి ఎస్ఆర్జే కలెక్షన్. వీళ్ళ ఛానల్లో శారీస్ కలెక్షన్ అదిరిపోయింది. లేటెస్ట్ ట్రెండింగ్ శారీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. వెరీ రీజనబుల్ ప్రైజెస్ లోనే శారీస్ ని సేల్ చేస్తున్నారు. జెన్యూన్ ఛానల్. అండ్ ఇంకొక ఆఫర్ కూడా చెప్పారు. నా ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా వీళ్ళ దగ్గర బై చేస్తే మంచి ఆఫర్ తో శారీస్ ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. వీళ్ళ ఛానల్ అయితే కొలాబ్ చేస్తున్నాను. ఒకసారి వీళ్ళ ఛానల్ ని చూసి వీళ్ళ కలెక్షన్ అయితే విజిట్ చేయండి. ఫ్రెండ్స్, అసలు ఈ అప్డేట్ ఏంటి, దీనివల్ల లాభం ఏంటి అనేది చెప్తాను చూడండి. మనం వీడియోస్ కి 3 రకాల టైటిల్స్ మరియు 3 రకాల థంబ్నెయిల్స్ ఇస్తే చాలు, యూట్యూబ్ ఆటోమేటిక్ గా వేరు జనాలకి మీ వీడియోస్ ని సజెస్ట్ చేస్తుందన్నమాట. ఇక్కడ అసలు సీక్రెట్ ఏంటి అంటే, మీ వీడియోస్ ని జనాలు క్లిక్ చేస్తున్నారా లేదా అని మాత్రమే కాకుండా ఏ థంబ్నెయిల్ చూసి జనాలు మీ వీడియోని క్లిక్ చేసి ఎక్కువసేపు చూస్తున్నారనేది డేటా అనలైజ్ చేసి యూట్యూబ్ ఆ థంబ్నెయిల్ ని విన్నర్ గా డిసైడ్ చేస్తుందన్నమాట. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఏ థంబ్నెయిల్ ని ఎక్కువగా చూసి క్లిక్ చేస్తున్నారు, ఏ టైటిల్ ఎక్కువగా చూసి క్లిక్ చేస్తున్నారు అని చెప్పేసి ఆ థంబ్నెయిల్ టైటిల్ ని యూట్యూబ్ అనేది ఫిక్స్ చేయటం జరుగుతుంది. అంటే ఆటోమేటిక్ గా జనాలకు నచ్చే థంబ్నెయిల్ ని యూట్యూబ్ అనేది ఫిక్స్ చేస్తుంది. సో దీని వల్ల మనకు వ్యూస్ అనేవి ఇంక్రీస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా మనకు వాచ్ టైం కూడా ఎక్కువ వస్తుంది. సో మానిటైజేషన్ కూడా ఈజీగా అవుతుంది కదా. ఇప్పుడైతే దీన్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. క్రోమ్ అయితే ఓపెన్ చేసి మీ వైటీ స్టూడియో అయితే లాగిన్ అవ్వండి. ఇలా లాగిన్ అయిన తర్వాత మీ ఛానల్ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవ్వటం జరుగుతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి కదా. సెకండ్ ఆప్షన్ కంటెంట్ ట్యాబ్ మీద అయితే మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే మీ వీడియోస్ అన్ని కనిపిస్తాయి. ఇలా మీరు ఏ వీడియోకైతే 3 టైటిల్స్ అండ్ అలాగే 3 థంబ్నెయిల్స్ పెట్టాలి అనుకుంటున్నారో ఆ వీడియో అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకైతే ఇలా కనిపిస్తూ ఉంటది, ఏబి టెస్టింగ్ అని చెప్పేసి. దీని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే అగైన్ మీకు మళ్ళీ ఇలా కనిపిస్తూ ఉంటది, టైటిల్ ఓన్లీ, థంబ్నెయిల్ ఓన్లీ, టైటిల్ అండ్ థంబ్నెయిల్ అని చెప్పేసి. ఇక్కడ మీరు ఓన్లీ టైటిల్స్ మాత్రమే టెస్ట్ చేయాలి అనుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఓన్లీ థంబ్నెయిల్స్ మాత్రమే టెస్ట్ చేయాలి అనుకున్నట్లయితే సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఓన్లీ థంబ్నెయిల్స్ మాత్రమే పెట్టగలుగుతారు. లేదు, నేను వీడియోకి టైటిల్స్ మరియు థంబ్నెయిల్స్ ని రెండు నేను టెస్ట్ చేయాలి అనుకుంటున్నాను అనుకున్నట్లయితే మీరు థర్డ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఈ వీడియోకి ఇక్కడ ఒక థంబ్నెయిల్ అండ్ అలాగే ఒక టైటిల్ అయితే పెట్టేశాను. ఇప్పుడు మనం అడిషనల్ గా ఇంకొక 2 టైటిల్స్ ని థంబ్నెయిల్స్ ని పెట్టాలి అనుకుంటున్నాం. సో ఇక్కడ చూడండి, టైటిల్ రిక్వైర్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, యాడ్ టైటిల్ 2, యాడ్ టైటిల్ 3 అని చెప్పేసి. ఇక్కడ మీరు ఇంకొక టైటిల్ అనేది ఇవ్వచ్చు, సెకండ్ టైటిల్ ని. సో కొంతమందికి ఒక డౌట్ ఉంటది, తెలుగులో పెడితే బాగుంటుందా టైటిల్, లేదా కంప్లీట్ గా ఇంగ్లీష్ లో పెడితే బాగుంటుందా, లేకుంటే తెలుగు అండ్ అలాగే ఇంగ్లీష్ 2 మిక్స్ చేసి పెట్టాలా అని చెప్పేసి కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. హ్యాపీగా మీరు ఒక టైటిల్ వచ్చేసి తెలుగులో కంప్లీట్ గా, ఇంకొక టైటిల్ ని ఇంగ్లీష్ లో, థర్డ్ టైటిల్ ని తెలుగు అండ్ అలాగే ఇంగ్లీష్ 2 మిక్స్ చేసి ఇలా పెట్టుకోండి. సో ఇక్కడ నేనైతే సెకండ్ టైటిల్ ని అయితే ఇచ్చానమాట. ఇక్కడ మీకు యాడ్ థంబ్నెయిల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేసి మీరు ఏ థంబ్నెయిల్ అయితే చేసి పెట్టుకున్నారో దాన్ని ఇవ్వండి. సో 3 థంబ్నెయిల్స్ అన్నాం కదా, ఏం చేయాలి అని చెప్పేసి మీరు మళ్ళీ క్వశ్చన్ అయ్యొచ్చు. మీరు ఏ టాపిక్ అయితే చేసింటారో, ఆ వీడియో ఏదైతే చేసింటారో దాని రిలేటెడ్ గానే థంబ్నెయిల్స్ అనేవి కొంచెం డిఫరెంట్ గా పెట్టుకోండి. ఇప్పుడు టైటిల్ ఎలా అయితే ఇస్తున్నామో సేమ్ థంబ్నెయిల్ లో కూడా టెక్స్ట్ అలా మార్చటం, ఇంకా మీకు ఏదైనా మంచిగా థంబ్నెయిల్ చేయగలుగుతాను అంటే అలా మంచిగా థంబ్నెయిల్స్ అనేది చేసి పెట్టండి. సేమ్ అలాగే కింద మనకు యాడ్ థంబ్నెయిల్ అని చెప్పేసి దాని మీద కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేసి మీరు థర్డ్ థంబ్నెయిల్ అనేది కూడా ప్లేస్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మనము థర్డ్ టైటిల్ ని కూడా ఇచ్చేద్దాం.
సో ఇలా మీరు ఇచ్చేసిన తర్వాత 3 thumbnails అండ్ అలాగే 3 titles ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సెట్ టెస్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద అయితే ట్యాప్ చేసేయండి. ఆ తర్వాత ది బెస్ట్ టైటిల్ థంబ్నెయిల్ ని ఫిక్స్ చేస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఏ టైటిల్ పెట్టాలి, ఏ థంబ్నెయిల్ పెట్టాలి అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ ఫ్యూచర్ ని మీరు యూజ్ చేసి మీ వీడియోస్ కి 3 టైటిల్స్ అండ్ అలాగే 3 thumbnails ని పెట్టి మీ వీడియోస్ కి వ్యూస్ అనేది పెంచుకోండి. వ్యూస్ ఎలా ఇంక్రీజ్ అవుతాయి అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఏంటి అంటే కనీసం యూట్యూబ్ ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది. ఎందుకంటే ఏ థంబ్నెయిల్ ఎక్కువగా బాగా వర్క్ అవుతుంది, ఏ టైటిల్ బాగా వర్క్ అవుతుంది అని చెప్పేసి టెస్ట్ చేయటం కోసం అన్నా ఎక్కువ మంది జనాలకు మీ వీడియోస్ ని సజెస్ట్ చేస్తుంది. ఆ విధంగా మీకు వ్యూస్ అనేది రావటం జరుగుతుంది, వాచ్ టైం అనేది రావటం జరుగుతుంది. మీరు మానిటైజేషన్ కూడా చాలా ఫాస్ట్ గా చేసుకోగలుగుతారు. మీకు ఈ వీడియో యూజ్ అవుతే ఈ వీడియోకి లైక్ చేసి హైప్ కూడా చేయండి. మరిన్ని మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.